హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి నేను లైనింగ్కి ఫ్యూజింగ్ ఎలా యాడ్ చేస్తానో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. సో మనకి ఎంత కావాలో అంతవరకు మాత్రమే ఫ్యూజింగ్ అనేది తీసుకోండి. ఇది ఆన్లైన్లో దొరికిద్ది. సో ఇక్కడ నాకు 1/2 మీటర్ సరిపోయిద్ది. అది చిన్న కిడ్స్కి సంబంధించి చిన్న లైనింగ్ అనమాట. ఇక్కడ చూసారా, లోపల వైపు అంటే నేను చూపిస్తున్న పై వైపు అనేది వైట్గా చిన్న చిన్న బబుల్స్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ అనేది నార్మల్గా ప్లెయిన్గా ఉంటుంది. బబుల్స్ ఏ సైడ్ అయితే ఉంటుందో బబుల్స్ ఉన్న సైడు గమ్ములా ఉంటుంది అనమాట. అది మనకి అతుక్కుంటుంది. సో అక్కడైతే మనం పైన లైనింగ్ వేసుకోవాలి. దీనికోసం నేనైతే స్టీమ్ ఐరన్ బాక్స్ యూస్ చేస్తున్నానండి. మనం ఇలా ఏవైనా కట్ చేసి కుట్టేటప్పుడు స్టీమ్ ఐరన్ బాక్స్ యూస్ చేయడం చాలా బెస్ట్ అండి. నార్మల్ ఐరన్ బాక్స్ కంటే స్టీమ్ ఐరన్ బాక్స్ 100% బెటర్ అని నేను చెప్తాను. సో ఇక్కడైతే నేను మా పాప కోసం తీసుకున్న ఫ్రంట్ బ్యాక్ సైడ్ పార్ట్స్ అనేవి గమ్ము ఎటువైపు అయితే ఉంటుందో గమ్ము ఉన్న సైడ్ అంటే వైట్గా బబుల్స్ చూపించాను. బబుల్స్ ఉన్న సైడ్ అయితే మనం ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి నీట్గా. ఇక్కడైతే నాకు కొంచెం వేడి ఎక్కువ అవడం వల్ల ఫ్యూజింగ్ పేపర్ అనేది కొంచెం అతుక్కుంటుంది. సో కొంచెం మీడియం సైజులో పెట్టుకొని నీట్గా స్లోగా ఐరన్ చేసుకోండి. ఫ్యూజింగ్ పేపర్ అనేది అతుక్కుంటుంది అనమాట. సో చూడండి, ఇక్కడ ఐరన్ అయిపోయింది చూసారా. ఐరన్ చేసిన తర్వాత అతుక్కుంది, కిందకి లాగినా సరే పడట్లేదు అనమాట. సో చూసారా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. సో దీనివల్ల ఏంటంటే స్టిఫ్నెస్ వస్తుంది, కొంచెం ఫ్యాబ్రిక్ అనేది స్టిఫ్నెస్ వచ్చి నీట్గా ఉంటుంది. సో తర్వాత దీన్ని ఎడ్జ్కి నీట్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఫస్టే పేపర్ని పెట్టేసుకొని ఐరన్ చేసి తర్వాత కట్ చేస్తానండి. సో నాకు కొంచెం ఫ్యాబ్రిక్ ఎంత కావాలి, మినిమం ఎంత కావాలని ఏముండదు, ఎక్కువ ఉంది కొంచెం ఎక్స్ట్రా ఉంది. అందుకని చెప్పేసి మనకి పర్ఫెక్ట్ కొలతలు తెలియాలి అని అంటే ఫస్ట్ దాని మీద లెవెల్ ప్రకారం పెట్టేసుకొని దాన్ని అతికిచ్చేసాక ఫ్యూజింగ్ పేపర్తో అతికిచ్చాక నీట్గా అయితే ఇలా కట్ చేసేసుకోండి. అప్పుడు ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. లేదు అంటే మీకు ఎంత కావాలో మీటర్ కావాలంటే మీటర్ తీసుకోండి, 1/2 మీటర్ కావాలంటే 1/2 మీటర్ తీసుకోండి. దాని మీద కూడా మీరు ఐరన్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా అయితే కట్ చేస్తానండి. దీనిపైన మళ్ళీ నేను లైనింగ్కి ఫ్యూజింగ్ యాడ్ చేశాను కదా. సో ఇప్పుడు లైనింగ్ వైపు కాకుండా ఫ్యూజింగ్ ఉన్న వైపునైతే మెయిన్ ఫ్యాబ్రిక్ని యాడ్ చేస్తానండి. ఈ విధంగా అయితే నేను లైనింగ్కి ఫ్యూజింగ్ అనేది యాడ్ చేస్తానండి. సో నేను ఎక్కువగా యూజ్ చేయను, బట్ మా పిల్లల కోసం, చిన్న చిన్న పిల్లలు 1.5 year బేబీ అండ్ 4 years బేబీ ఉన్నారు, వాళ్ళ కోసం మాత్రమే లెహంగాస్ ఇలా స్టిచ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాను. సో మిగతా వాటికి ఏం యూజ్ చేయనండి. సో మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళ పిల్లల కోసం ఇలా స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.